మన జీవితంలో దేవుడు అంటే ఆయన కూడా ఒక చిన్న భాగం, ఒక ఏటీఎం మెషిన్. దేవుడు అంటే మనకు ఒక ఏటీఎం అండి. ఏటీఎంలోనే తిని అక్కడే ఉండి అక్కడే పడుకొని ఉంటామా ఏంటి? మనం డబ్బులు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తాం, మన పిన్ ఏదో కొడతాము, ఎంటర్ ది అమౌంట్ అంటుంది, ఏదో 50, 500, 1000, 2000 డ్రా చేసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. దాంతో మనకు పెద్ద అనుబంధం ఉండదు, మనకు ఎమోషనల్ రిలేషన్షిప్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అదొక మెషిన్, అడిగింది ఇస్తుంది. డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎవరైనా డబ్బులు అవసరం లేకపోతే ఏటీఎం దగ్గరికి వెళ్ళి పలకరిస్తారా? ఏవే ఏటీఎం, ఎట్లున్నావే, బాగున్నావా, చూడాలని వచ్చినా నిన్ను, బాగానే ఉన్నాను, నువ్వు బాగున్నావే అని. అది కూడా ఏం బాగో ఏమో, ఎప్పుడు వచ్చి కుక్కలు పండుకుంటున్నాయి. చాలామంది వచ్చి కార్డు పెట్టి తిట్టుకొని పోతున్నారు, నాలో డబ్బులే లోడ్ చేయడం లేదు. అయినా థ్యాంక్ యూ బావా, మంచిగా పలకరించావు, థ్యాంక్ యూ అని. నీకు అటువంటిది ఏమన్నా చుట్టరికం ఉందా? ఏటీఎంతో ఉందా? నోబడీ కేర్స్ అబౌట్ ఇట్. కెన్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ అన్ ఏటీఎం? ఏటీఎంతో ప్రేమలో పడగలరా? అది వ్యవహారానికి అవసరం. ప్రేమలో పడ్డం ఏంటి? నాన్ సెన్స్. డబ్బులు కావాలంటే వెళ్తాం, ఎంత కావాలో చెప్తే ఇస్తుంది, తీసుకొని వస్తాం. ఒక్కోసారి మెషిన్ చెడిపోయింది, అవుట్ ఆఫ్ సర్వీస్, పోతాం. అయ్యో, అక్కడ కూర్చొని బోరమని ఏడ్చి దానికి దండేసి జ్ఞాపకార్థ కూటం పెట్టి ఏటీఎం చచ్చిపోయిందండి అని బాధపడితే నిన్ను తీసుకెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. అది చెడిపోతే ఇంకో ఏటీఎం. యు ఆర్ నాట్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్. క్రైస్తవులకు దేవుడు కావాలి ఎప్పుడంటే అవసరాలు ఏవైనా ఉన్నప్పుడు. జబ్బు